దొంగలంజ కొడుకులసలే మెసలే ఈ ధూర్త లోకంలో అని అన్నారు శ్రీశ్రీ గారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటే ఈ అలవాట్లకి దూరంగా ఉండండి. హాయ్రా రాహుల్. హాయ్రా రాకి. ఏమైందిరా, 10 రోజుల నుండి కనిపించడం లేదు? బిజినెస్ డల్ అయిపోయిందిరా, చాలా లాస్ వచ్చింది. అదేంట్రా, బాగానే జరుగుతుంది కదా? లేదురా, 1 మంత్ నుంచి పూర్తిగా డల్ అయిపోయింది. సడన్గా డెల్ అయిపోవడం ఏంట్రా? రీజన్ ఏంటి? నేను ఏదైతే బిజినెస్ పెట్టానో సేమ్ నువ్వు కూడా అలాంటి బిజినెస్ పెట్టావు కదరా. అవును, పెట్టాను. అది నా బిజినెస్ పైన చాలా ఎఫెక్ట్ చూపెట్టిందిరా. ఏమంటున్నావురా? నీ బిజినెస్ డెల్ అవడానికి కారణం నేనా? నువ్వు కాదురా, నువ్వు పెట్టిన బిజినెస్. సారీ రా రాకి, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇందులో నీ తప్పేముందిరా, అంతా నా తలరాత. రే, అలా అలాకురా, నీకు నేనున్నా. అంత అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు లేరా? నా దగ్గరకు వచ్చేరా, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. ఇక్కడ నుంచి నీది నాది కాదురా, మనది, మన బిజినెస్. రే రాహుల్, నువ్వు చెప్పింది నిజమేనారా? నిజమేరా, ఈ సోమవారం నా దగ్గరకు వచ్చాయి, ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనురా, చాలా థ్యాంక్స్ రా. రే, నేను నీ స్నేహితునిరా, నీ సంతోషాన్నే కాదు నీ బాధను కూడా పంచుకుంటా. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్ రా. నా బిజినెస్ని దెబ్బతీస్తావా? ఈరోజు ఈ నిమ్మకాయతో నీ బ్రతికే చీకటైపోతుంది. ఈరోజు నా చేతుల్లో చచ్చేవరా. స్వామి, అంతా మీరు చెప్పినట్టే చేశాను, తర్వాత ఏం చేయమంటారు? సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. నా బిజినెస్ని దెబ్బతీయాలని చూస్తావురా? ఈ రోజుతో నీ బతికే చీకటి మయమైపోతుంది. రాహుల్, ఈ రోజుతో సరిగ్గా 3 రోజుల తర్వాత పక్షవాతంతో మంచం ఎక్కుతావురా. రాహుల్, రాహుల్, చచ్చావురా నా చేతుల్లో. ఈ రోజు నుంచి నీ బతుకంతా చీకటే. స్వామి, మీరు చెప్పినట్టే విస్తరలో 1 పేరు రాశాను. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది కదా? వాడి బతుకు చీకటమయమైపోవాలి. నా బిజినెస్ దెబ్బతీస్తాడా? Ha. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159
నాకు మంచి జరగాలని పూజ చేసినట్టున్నారు. హాయ్ రా రాహుల్. హాయ్ రా రవి, రా కూర్చో. ఏంటో విషయాలు? ఏమున్నాయిరా, నీకు తెలిసిందే కదా, దేవుడి దయ వల్ల బిజినెస్ బాగా జరుగుతుంది. తెలుసురా, మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమేరా. అవునరా, మన రాకేవాడు ఏం చేస్తున్నాడు? 10 రోజుల నుంచి అసలు కనపడడమే లేదు. 2 days బ్యాక్ నాకు దగ్గరికి వచ్చారా, బిజినెస్ లాస్లో ఉందన్నాడు. అవునరా, ఊర్లో వాడు చాలా పనులు చేశాడు. ఏం చెప్పావు వాడికి? నా దగ్గరికి వచ్చాయని చెప్పాను రా, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామన్నాను. మరి వాడేమన్నాడు? చేద్దామన్నారా. హలో, ఏం మాట్లాడుతున్నావురా? రే రవి, ఏమైందిరా? రే, మన రాకీ ఆడికి యాక్సిడెంట్ అయినట్రా. ఎలా జరిగిందిరా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? బైక్ పై వెళ్తుంటే పక్షవాతం వచ్చిందంట్రా. వాడికి పక్షవాతం రావడం ఏంట్రా? అది అర్థం కావడం లేదురా. నాకేదో అనుమానం ఉంది. వాడిపై ఎవడైనా చేతబడి చేశాడేమో అనిపిస్తుంది. రే, చేతబడి అంటే గుర్తుకొచ్చిందిరా. 2 days బ్యాక్ నా ఇంటి మెయిన్ డోర్ ముందు విస్తరిలో నిమ్మకాయ పెట్టి కుంకుమతో నా పేరు రాశారురా. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు చేశారా అనుకుంటున్నావు? ఆయన నా పైన ఎవరు చేస్తారా? నాకెందుకో రాకీ ఆడే చేశాడని అనిపిస్తుందిరా. వాడి గురించి నీకు తెలియదురా. నీ మీద వాడికి చాలా పగుంది. నీ వల్లే వాడి బిజినెస్కి లాస్ వచ్చిందని వాడు నమ్ముతున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? రే రాహుల్, ఆ విస్తర్లో ఏం పేరు రాస్తుందన్నావు? నా పేరేరా, రాహుల్. రే రాహుల్, వాడు తీసిన గుంతలో వాడే పడ్డారా. నాకేం అర్థం కాలేదురా. రే, మన రాకీ ఆడే అసలు పేరు రాహులేరా. నీ మీద చేతబడి చేస్తున్న భ్రమలో వాడి మీద వాడి చేతబడి చేసుకున్నారా. అయినా వాడు ఇలా ఎందుకు చేశారా? వాడు నీ మీద పగతో చేశారా. చిన్నప్పుడు మా బామ్మ చెప్తుండేది. ఇతరులకు నువ్వేదైతే జరగాలని కోరుకుంటావో అదే మొదటిగా నీకు జరిగేలా చేస్తుంది కాలం. అది మంచైనా చెడైనా.